దేశ రాజకీయ ముఖ చిత్రంలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. బీహార్ రాష్ట్రం కేంద్రంగా నడుస్తున్న జాతీయ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి బీహార్ రాష్ట్రంలో విశేష జనాదరణ కనిపిస్తున్నది. 2 విడతలుగా చేసిన జోడో యాత్ర వల్ల కూడా రాని ప్రచారం, ఆదరణ రాహుల్ గాంధీకి ఇప్పుడు బీహార్లో దక్కుతున్నది. రాహుల్ బీహార్ రాష్ట్రంలో చేపట్టిన ఓటు అధికార యాత్రతో వార్తల్లోని వ్యక్తి అయ్యారు. బుల్లెట్ మోటార్ బైక్పై రాహుల్ చేస్తున్న యాత్ర పట్ల జనాలు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ విషయం మనకు ఆయన యాత్రలకు లక్షలాదిగా తరలి వస్తున్న జనాన్ని చూస్తే అర్థమవుతున్నది. రాహుల్ ప్రసంగాలకు కూడా అక్కడ స్పందన బాగానే అవపడుతుంది. ముఖ్యంగా ఓటు చోరీ వల్లనే 2024 ఎన్నికల్లో మోడీ మూడోసారి ప్రధానమంత్రి కాగలిగారు అని రాహుల్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలతోనే అటు మోడీని, ఇటు ఎన్నికల సంఘాన్ని ప్రజా కోర్టులో నిలబెట్టేందుకు బీహార్ రాష్ట్రాన్ని అనువైన ప్రదేశంగా రాహుల్ ఎన్నుకున్నారు. మరో 2 నెలల్లో బీహార్లో ఎన్నికలు రానున్నాయి. అక్కడ రాజకీయ వాతావరణం బాగా వేడెక్కి ఉంది. ఇటీవలే బీహార్లో 6.5 లక్షల ఓట్లను తొలగించారని ఎన్నికల సంఘం మీద ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ అంశము రాహుల్ గాంధీకి, ఇండియా కూటమికి మంచి ఆయుధంగా మారింది. కర్ణాటకలో ఓట్ల చోరీకి సంబంధించి ఆధారాలను బయటపెట్టిన వెంటనే బీహార్ మరో అస్త్రంగా రాహుల్ గాంధీకి దొరికింది. దీంతో ఆలస్యం చేయకుండా బీహార్లో రాహుల్ దిగిపోయారు. ఓటు అధికార యాత్ర పేరుతో రాష్ట్రాన్ని చుట్టుముడుతున్నారు. అటు ఎన్డీఏకు వ్యతిరేక ప్రచారంతో పాటు బీహార్ ఎన్నికల ప్రచారాన్ని కూడా రాహుల్ గాంధీ ప్రారంభించినట్లయింది. నిజానికి 2014 నుంచి నేటి వరకు భారత రాజకీయాల్లో నరేంద్ర మోడీ మాత్రమే ప్రముఖంగా కనిపించారు, అంతా వినిపించారు. రాహుల్ ఎంత ప్రయత్నించినా మోడీకి సమవుజ్జి అనే పేరు తెచ్చుకోలేకపోయారు ఇంతకాలం. మీడియాలో కూడా రాహుల్కు ఇప్పటి వరకు సరైన స్పేస్ దొరికేది కాదు. కానీ ఇప్పుడు రాహుల్ పరిస్థితి మారిపోయింది. గత కొంతకాలంగా రాహుల్ గాంధీ వార్తల్లో, మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. రాహుల్ వార్తలే ఎక్కువ ప్రసారం అవుతున్నాయి. జనాల్లో రాహుల్కు సంబంధించిన చర్చ ఎక్కువ నడుస్తున్నది. ఇది దేనికి సంకేతం అనే ప్రశ్నలు సహజంగానే ఉదయిస్తాయి. బీహార్లో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అక్కడ ఇండియా కూటమి నేతలు వ్యూహాత్మకంగానే యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రకు రాహుల్ ప్రధాన ఆకర్షణ అయినప్పటికీ అదనపు గ్లామర్ కూడా ఆ యాత్రకు అద్దుతున్నారు. ఒకరోజు ప్రియాంక గాంధీని, మరో రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఇంకో రోజు తమిళనాడు సీఎం స్టాలిని, ఇంకో రోజు ఇండియా కూటమిలోని వేరే నాయకుడిని పిలిపించి అదనపు గ్లామర్ను కూడా ఈ యాత్రకు జత చేస్తున్నారు. ఇక లోకల్ లీడర్ లల్లు ప్రసాద్ యాదవ్ కొడుకు, గతంలో అనేక పదవులు నిర్వహించిన తేజస్వి యాదవ్ రాహుల్ వెంటే ఉంటున్నారు. అయితే రాహుల్ చేస్తున్న యాత్రకు జనంలో ఇంతటి స్పందన ఎందుకు వచ్చింది అని, మోడీ, నితీష్ పాలనపై జనాలకు వ్యతిరేకత వచ్చిందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. నిజంగానే రాహుల్కు క్రేజ్ పెరిగిందా? లల్లు ప్రసాద్ యాదవ్ కుటుంబంపై సానుభూతి కలిగిందా? ప్రస్తుతం వస్తున్న ఆదరణ ఎన్నికల వరకు నిలబడుతుందా? అప్రతిహతంగా కొనసాగుతున్న నితీష్ పాలనకు తెరపడుతుందా? ఎన్నికలను ఎదుర్కోవడానికి మోడీ మరో మంత్రాంగంతో ముందుకు వస్తారా? ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. ఓట్ల తొలగింపు అంశం బీహార్ రాష్ట్రానిదే కాబట్టి సహజంగానే అక్కడి ప్రజలు కనెక్ట్ అవుతున్నారు. అనేక కారణాల వల్ల నితీష్ కుమార్ పాలనపై జనాల్లో వ్యతిరేకత ఏర్పడింది. నితీష్ నిలకడ లేకుండా ఒకసారి బీజేపీ వెంట పోయారు, మరోసారి లల్లు ప్రసాద్ పార్టీ అయిన ఆర్జేడీ వెంట నడిచారు. రాష్ట్రంలో 5 ఏళ్లలో 3 సార్లు అధికారం మారింది. 3 సార్లు నితీషే ముఖ్యమంత్రి అయ్యారు, కానీ పార్ట్నర్స్ మారిపోయారు. దీంతో ఆయన వ్యవహార శైలిపై ప్రజల్లో కొంత అసహనం ఏర్పడింది. పైగా నితీష్ చాలా కాలం నుంచి ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. దీంతో సహజంగానే వ్యతిరేకత ఏర్పడింది. అన్నిటికన్నా మించి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువైంది. కరోనాకు ముందు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా బీహార్ వారే కూలీలుగా కనిపించేవారు. కానీ కరోనా తర్వాత చాలామంది బీహారీలు ఆయా రాష్ట్రాలను వదిలిపెట్టి మళ్ళీ సొంత రాష్ట్రం వెళ్ళిపోయారు. వాళ్ళంతా ఇప్పుడు సొంత రాష్ట్రంలో ఖాళీగా ఉంటున్నారు. తమకు పని కల్పించడంలో నితీష్ ప్రభుత్వం విఫలమైందనే భావనలో ఆ కూలీలంతా ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఏమంతా బాగాలేదు. చాలామంది కూలీలు వేరే రాష్ట్రంలో పనిచేసిపోయారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో పనిచేశారు. ఇక్కడ సంక్షేమ పథకాలను అక్కడ రైతు, అక్కడ కూలీలు స్వయంగా చూశారు. అవే పథకాలు తమ రాష్ట్రంలో లేవు అని ఇప్పుడు బాధపడుతున్నారు. దీంతో బీహార్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు అనే ఒక
బాధ అక్కడ నిరుపేదల్లో వ్యక్తమవుతున్నది. దీని అంతటి వల్ల నితీష్ కుమార్‌పై వ్యతిరేకత వచ్చింది. దీనికి తోడు లల్లూ ప్రసాద్ యాదవ్ కొడుకైన తేజస్వి యాదవ్ పట్ల ప్రజల్లో సానుభూతి పెరిగింది. రాష్ట్రానికి సుదీర్ఘకాలం లల్లూ ప్రసాద్ యాదవ్ నాయకత్వం వహించారు. లల్లూ ప్రసాద్ తర్వాత ఆయన భార్య కూడా కొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. తేజస్వి కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నిరూపించుకున్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఆర్జేడీ రాష్ట్రంలో అత్యధిక ఓట్లు పొందిన పార్టీగా నిలిచినప్పటికీ బీజేడీ పొత్తు వల్ల తేజస్వి ముఖ్యమంత్రి కాలేకపోయారు. 240 సీట్లున్న బీహార్ అసెంబ్లీలో గత ఎన్నికల్లో ఎన్డీఏకు 125 సీట్లు రాగా ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహాగఠబంధన్కు 110 సీట్లు వచ్చాయి. అంటే కేవలం 8 సీట్లు తారుమారైతే అధికారం కూడా మారిపోయేది. అంటే తక్కువ మార్జిన్తో ముఖ్యమంత్రి సీటు చేజార్చుకున్న తేజస్విపై ప్రజల్లో సానుభూతి వ్యక్తమవుతున్నది. ఇవన్నీ నేడు బీహార్లో రాహుల్ యాత్రకు ఆదరణ రావడానికి కారణమవుతున్నాయి. అయితే యాత్ర సందర్భంగా వచ్చిన స్పందన ఎన్నికల వరకు నిలబడుతుందా, అవి ఓట్లుగా మారతాయా అనేది ఇప్పుడు ప్రశ్న. అటు నరేంద్ర మోడీ, ఇటు నితీష్ కుమార్ రాటుదేలిన అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు. వారిద్దరూ కలిసి రూపొందిస్తే వ్యూహానికి తిరిగి ఉండదు అనే అభిప్రాయం ఉంది. బీహార్ కోసం నరేంద్ర మోడీ ఈసారి వ్యూహం మారుస్తారనే ప్రచారం కూడా ఉంది. బీహార్ ఎన్నికలను ఇండియా కూటమి నాయకులు ఇప్పటికే గేమ్ చేంజర్గా వర్ణిస్తున్నారు. బీహార్లో ఎన్డీఏ కూటమి ఓడిపోతే దేశ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని వారు ఆశిస్తున్నారు. అందుకే బీహార్ చేజారకుండా మోడీ, నితీష్లు గట్టి వ్యూహంతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇండియా కూటమి స్థానిక పార్టీ అయిన ఆర్జేడీకే ఎక్కువ సీట్లు ఇవ్వడంతో పాటు ముఖ్యమంత్రిగా తేజస్విని ప్రకటించడం ఖాయమైపోయింది. అయితే ఎన్డీఏలో ఎవరికి ఎక్కువ సీట్లు దక్కుతాయనే విషయంలో మాత్రం సందిగ్ధత ఉంది. గత ఎన్నికల్లో బీజేడీ కన్నా బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచింది. అందుకే ఈసారి బీజేపీ ఎక్కువ స్థానంలో పోటీ చేయాలని స్థానిక నాయకులు కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా కూడా ఈసారి బీజేపీ వారే వస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారం ఎక్కువైతే అది ఇండియా కూటమికి లాభిస్తుందనేది ఎన్డీఏ అంచనా. నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా, రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ను ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించి ఎన్డీఏ ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో తక్కువ సీట్లు వచ్చినప్పటికీ ఈసారి ఎన్నికల్లో నితీష్ పార్టీకి 100కు పైగా సీట్లు ఇవ్వడంతో పాటు పాస్వాన్ పార్టీకి కూడా గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాలని బీజేపీ స్కెచ్ వేస్తున్నది. మొత్తంగా అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమి బీహార్ ఎన్నికలను సవాలుగా తీసుకోవడం మాత్రం ఖాయమైపోయింది.